అఖిల్, నేను ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడిగా చేస్తున్నాను. అయితే ఈరోజు కొమరాడ మండలంలో కేజీబీవి ఆశ్రమ పాఠశాలకు రావడం జరిగింది. ఇక్కడున్న స్థానిక సమస్య ఏంటంటే ప్రహరీ గోడ విద్యార్థులకి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రహరీ గోడ లేకపోవడం, అటు నుండి ఇటు పాములు రావడం ఇలాంటివన్నీ ఏర్పాటు జరుగుతున్నాయి. దాంతోపాటు ఈరోజు ఇక్కడ ఐటీడీఏ పెట్రోల్ బంక్ అనేది ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అటువైపు మన సహాయ ఇంజనీర్ కార్యాలయం ఉంది. అవతల వైపు ఇంకా వెళ్ళినట్లయితే అక్కడ పశువుల హాస్పిటల్ ఉంది. అవతల వైపు ఇంకా పోలీస్ స్టేషన్ ఉంది. దాని పక్కన ఏదైతే ఉందో ఆ కేజీబీవి పక్కన రహదారి అనేది రైతుల కోసం ఏర్పాటు చేస్తామని చెప్పి ఇటువైపు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు పక్కనే చెరువు ఉంది. ఆ చెరువుని చాకల వాళ్ళకి ఇచ్చి ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంకా డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఈరోజు ఇక్కడ ఏదైతే ఉందో ఈ కేజీబీవి బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రహరీ గోడ అనేది కూల్ చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పెట్రోల్ బంక్ రావడం చాలా అన్యాయకరం. ఇక్కడ వస్తే చాలా ఇబ్బందులు అమ్మాయిలకి ఎదురవుతాయనేసి చెప్పడం జరుగుతుంది. దీన్ని వెంటనే ఈ ఐటీడీఏ పెట్రోల్ బంక్ అనేది వేరే ప్రాంతాల్లో పెట్టడం వల్ల చాలా ఉపయోగకరమనేసి చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్న ఏవైనా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ వెంటనే పిఓ గారు తక్షణమే పరిష్కరించాలి. ఈరోజు కొమరాడ మండలంలో జూనియర్ కాలేజ్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో సుమారు 150 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులకి హాస్టల్ సౌకర్యం అనేది లేకపోవడం చాలా ఇబ్బందికరం. ఉదయాన్నే రావడం, మళ్ళీ రాత్రి 10 ఆ టైం అవుతుంది ఇంటికి వెళ్ళే సమయానికి. వాళ్ళు నెక్స్ట్ డే కాలేజీకి రావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ఐటీడీఏ పెట్రోల్ రావడం కన్నా 10 మంది 15 మందికి ఉద్యోగాలు రావడం కన్నా 150 మంది విద్యార్థులు చదువుకోవడానికి మంచి హాస్టల్ అనేది ఏర్పాటు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడున్న కేజీబీవి ఆశ్రమ పాఠశాలలో ఏదైతే ఉందో దీనికి నెక్స్ట్ రేపు పొద్దున్న ఏదైనా సమస్య వస్తే దానికి తక్షణమే ఎవరు స్పందిస్తారు, ఎవరు దీనికి బాధ్యులు అనేసి కూడా మేము అడుగుతున్నాం. ఈరోజు పిఓ గారు వెంటనే దీని సమస్యలన్నీ పరిష్కరించి ఐటీడీఏ పెట్రోల్ బంకును వేరే ప్రాంతానికి తరలించవలసిందిగా, దాంతోపాటు కొమరాడ మండలంలో హాస్టల్ అనేది ఏర్పాటు చేయవలసిందిగా, కాలేజ్ హాస్టల్ ఏర్పాటు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు అఖిల్. లేని యెడల దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. దీన్ని ఉద్రిక్తం చేస్తాం. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఆందోళనకు దిగుతామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఎస్ఎఫ్ఐగా. నా పేరు అఖిల్, నేను ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులుగా చేస్తున్నాను.